గణపతయే. నన్ను చాలామంది కొంతకాలంగా దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. దక్షిణామూర్తి స్తోత్రం ముఖ్యంగా విద్య రావడం కోసం చదువుతూ ఉంటారు విద్యార్థులు. అదేవిధంగా వివాహమైనప్పటికీ కూడా ఇంకా చదువుతూ ఉన్నాము అనంటే వాళ్ళు కూడా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ద్వారా వాళ్లకు విద్య బాగా వస్తుంది, చదువు బాగా వస్తుంది. అదేవిధంగా జ్ఞానం రావాలన్నా కూడా దక్షిణామూర్తి స్తోత్రం పనిచేస్తుంది. అసలు దక్షిణామూర్తి స్వామి ఎవరు అనంటే కనుక పరమశివుడు యొక్క ఒక రూపం, ఒక అవతారము అని చెప్పవచ్చు. సనక సనందనాది మహర్షులు నలుగురు. వాళ్లను బ్రహ్మదేవుడు మానస సృష్టిగా సృష్టించాడు. ఆ విధంగా సృష్టించినప్పుడు వాళ్లను తనకు సృష్టికి సహాయంగా ఉండమని అడగ్గా వీళ్ళంతా కూడా నిరాకరించారు. మేము బ్రహ్మజ్ఞానం వైపు పయనిస్తాము అని అన్నారు. బ్రహ్మదేవుణ్ణే బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని అడగాలనుకున్నారు. కానీ పక్కన సరస్వతీదేవి ఉండడం చూసి వీళ్ళిద్దరూ దంపతులు ఈయన భార్యతో ఉన్నాడు అని వీళ్ళు అజ్ఞానంతో బ్రహ్మదేవుణ్ణి కాదు వేరే ఎవరినైనా అడుగుతాము అని చెప్పేసి నారద మహర్షి సూచనతో మహావిష్ణువు వద్దకు వెళ్ళారు. మహావిష్ణువు వద్ద కూడా లక్ష్మీదేవిని చూసి అపార్థం చేసుకున్నారు. అప్పుడు పరమశివుడు వద్దకు వెళ్ళారు. పరమశివుడికి అప్పటికింకా పెళ్లి కాలేదు. పరమశివుడు పక్కన ఎవ్వరూ లేరు, భార్య లేరు. అప్పుడు పరమశివుణ్ణి వేడుకున్నారు. వాళ్ళ అజ్ఞానాన్ని చూసి పరమశివుడు నవ్వుకున్నాడు. ఎందుకు అనంటే భౌతికమైనటువంటి దృష్టితో బ్రహ్మదేవుడు పక్క విద్యను, మహావిష్ణువు పక్క ఉన్నటువంటి లక్ష్మిని చూసి వేరే విధంగా అర్థం చేసుకున్నారు. పరమశివుణ్ణి బ్రహ్మజ్ఞానం బోధించమని కోరుకున్నారు. అప్పుడు వాళ్లకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించడం కోసమే పరమశివుడు ఒక మర్రి చెట్టు కింద యువకుడి రూపంలో కూర్చుని ఉన్నాడు. ఆ రూపమే దక్షిణామూర్తి రూపం. వృద్ధా శిష్యాః గురుర్యువా అని దక్షిణామూర్తిని ఉద్దేశించే అంటారు. దక్షిణామూర్తి వద్ద జ్ఞానాన్ని అభ్యసించడానికి మహర్షులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. అందులో వృద్ధులైన మహర్షులు కూడా చాలామంది ఉంటారు. కానీ దక్షిణామూర్తి మాత్రం ఎల్లప్పుడూ యువకుడిగానే ఉంటాడు. దక్షిణామూర్తి ఎప్పుడూ కూడా ఒక్క మాట మాట్లాడింది లేదుట. ఆయన తన మౌనంతోనే శిష్యులందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉండేవాడు. అది ఆయన గొప్పదనం. అంతటి శక్తిమంతుడైనటువంటి దక్షిణామూర్తికి స్తుతించేటటువంటి, దక్షిణామూర్తికి నమస్కరించేటటువంటి స్తోత్రాన్ని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్తోత్రాన్ని జగద్గురువులు ఆదిశంకరాచార్యులు రచించారు. ఓం విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యన్నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తివిలాసకల్పితమహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
सन्मात्रः करणोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जाग्रति वाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। भूरम्भांस्यनलो निलोऽम्बरमहर्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभोः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिन् स्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानाच्च संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येत् तत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् इति श्रीशङ्करभगवत्पादकृतं श्रीदक्षिणामूर्त्यष्टकम्। स्वस्ति।